హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, చక్కగా పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు అందరూ కాళ్ళకు పసుపు రాసుకొని పారాని కూడా పెట్టుకుంటున్నారు, కుంకుమతో ఉన్న పారాని. ఇది ఎక్కడ అంటే కరీంనగర్ నుంచి సిద్దిపేట వెళ్ళే దారిలో కాసింపేట అని ఒక ఊరు ఉంటుందండి. కాసింపేటలో మానసాదేవి టెంపుల్ ఉంటుంది. ఆ మానసాదేవి టెంపుల్కి వెళ్ళాక ప్రతి ఒక్కరూ జుట్టు వేసుకోవాలి, హెయిర్ లీవ్ చేసుకోకూడదు. హెయిర్ లీవ్ చేసుకోకుండా జుట్టు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పారాని పెట్టుకొని లోపలికి వెళ్ళాలంట. అదొక ఆచారం, చాలా బాగుంది ఆచారం. ఆడపిల్లలకు కూడా ఏందనేది తెలియాలి. ఇది అయ్యాక డైరెక్ట్ శివలింగాల దగ్గరికి వెళ్ళిపోతాం మనం. శివలింగాలకు వెళ్ళిపోయాక అక్కడున్న వాటితోటే 108 శివలింగాలకు మనము అభిషేకం చేసుకుంటూ రావాలి. మనమే రాగి చెంబు తీసుకెళ్ళడం బెటర్, ఎందుకంటే అక్కడ ఉన్న రాగి చెంబులు ఎవరికి దొరకవు. దొరికిన వాళ్ళు పోసుకుంటూ వెళ్ళిపోతారు. సో మనం ఒక రాగి చెంబు పట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే గుడి ఓపెనింగ్ మార్నింగ్ నుంచి 12 వరకే ఉంటుంది, ఆఫ్టర్నూన్. తర్వాత 5 to 7 వరకు ఉంటుందంట. మిగతా టైం మొత్తం క్లోజే ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత తొందరగా ముందే వెళ్తే బెటర్. 12 లోపే దర్శనం చేసుకొని వచ్చేటట్టుగా ఉండండి. మళ్ళీ 2కి బస్సు ఉంటుందంట అక్కడి నుంచి. ఇప్పుడు 2-3 బస్సులు కూడా వేశారు, ఎందుకంటే ఇది కార్తీక మాసం కాబట్టి. గుడి చూడండి, అమ్మవారి టెంపుల్ చుట్టూ కూడా చక్కగా పుట్టతో కట్టినట్టుగానే ఉంది. అందులో నుంచి పాములు కూడా బయటకు వచ్చినట్టుగా కట్టారండి. చాలా బాగుంది చూడడానికి. అమ్మవారి దగ్గరికి వెళ్ళాక అంటే శివలింగాలు అయిపోయాక నెక్స్ట్ అమ్మవారి గుడే వస్తుంది. ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాము. మళ్ళీ అక్కడ ఒడిబియ్యం పోయాలన్నా కూడా సపరేట్ ప్లేస్ ఒకటి ఉంటుంది. అక్కడ ఒడిబియ్యం పోసిన చీరలు, గాజులు కూడా అమ్ముతారట. మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చి కూర్చున్నాము. ఇది కార్తీక మాసం కాబట్టి పిండి ముద్దలతో దీపాలు చేసి గుడి ముందర ఉన్న ధ్వజస్తంభం ముందరే మేము ఈ దీపాన్ని వెలిగించాము. మళ్ళీ లోపల కూడా ప్రసాదాలు కానీ ఏమీ తినొద్దని అక్కడ అందరు చెప్తారండి. మళ్ళీ మగవాళ్ళు కూడా బెల్ట్, బనీను ఏం లేకుండానే శివలింగాలకు అభిషేకం చేయాలని చెప్తారు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ముడుపు కూడా కట్టుకోవచ్చండి. ముడుపు మనకు అక్కడ బయట దొరుకుతుంది. 100 రూపాయలు పెడితే ముడుపు ఇస్తారు. అందులో ఒక బోరు తీయని కొబ్బరికాయ, 1 రూపాయి కాయిన్, పసుపు, కుంకుమ ఇవి ఇస్తారు. వీటితో మనం అక్కడ ముడుపు కట్టుకోవచ్చు. మళ్ళీ ప్రసాదాలు కూడా దొరుకుతాయి. అది లోపలికి ఉంటుంది కాబట్టి మీరు ఫుడ్ కూడా కొంచెం తీసుకెళ్ళండి. మీకు ఇది నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.